next question is about the effectiveness of Rajya Sabha. Effectiveness of Rajya Sabha. Write down. Rajya Sabha has been transformed into a useless Stepney tire. Rajya Sabha has been transformed into a useless Stepney tire. Rajya Sabha has been transformed into a useless Stepney tire to the most useful supporting organ in the recent years. Analyze. Most useful organ in the recent years. Analyze. Okay. Right. First of all, this question is about, okay, గత కొన్ని దశాబ్దాల్లో రాజ్యసభ ఒక పనికిరాని స్టెప్నీ టైర్ నుండి ఒక అత్యంత ఆవశ్యకమైన ఆవశ్యకమైనటువంటి బాడీగా రూపుదిద్దుకుంది. ఏది పెడితే బాగుంటుంది? ఓకే, రూపుదిద్దుకుంది. అత్యంత ఆవశ్యకమైనటువంటి సంస్థలాగా రూపుదిద్దుకుంది. పరిశీలించము, అనలైజ్, విశ్లేషించమని చెప్పేసి రాయండి. ఓకే, రైట్. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా లోక్సభకి రాజ్యసభకు ఉన్న డిఫరెన్సెస్ చూస్తే, టెల్ మీ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. లోక్సభకి రాజ్యసభకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, లోక్సభ is lower house, Rajya Sabha is upper house. Lok Sabha is called as House of People, okay, whereas Rajya Sabha is called as Council of States. Rajya Sabha is called as Council of States, and Lok Sabha helps in the accountability of the government. That is, Prime Minister and Council of Ministers are collectively answerable to Lok Sabha. అర్థమవుతుందా? ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దేనికి ఆన్సరబుల్? లోక్సభకి ఆన్సరబుల్. ఏ ఆర్టికల్ ప్రకారం? 75 క్లాస్ 3. ఓకే, బట్ ఇక్కడ మాత్రం నాట్ ఆన్సరబుల్ to Rajya Sabha. Okay, similarly this is temporary house and this is permanent house. తాత్కాలిక సభ, ఇది కేవలం 5 సంవత్సరాలకు మాత్రమే ఉంటుంది. రాజ్యసభ పర్మనెంట్ హౌస్, కానీ ఇక్కడ మెంబర్స్కి మాత్రం ఏముంటుంది? పదవీ కాలం ఉంటుంది. దే విల్ హ్యావ్ టెన్యూర్. ఓకే, దట్ ఈస్ 6 years. ఇది బేసిక్స్ అన్నమాట. ఓకే, తర్వాత లోక్సభకి రాజ్యసభకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? బేసికల్గా డిఫరెన్సెస్, ఇంకా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఏంటంటే, దే హ్యావ్ డిఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు లెజిస్లేటివ్ పవర్స్. ఓకే, చూడండి, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. కానీ ఎగ్జామినర్ ఏం చేయొచ్చు అంటే మిమ్మల్ని బేసిక్స్ అడగచ్చు. ఏ సందర్భాల్లో లోక్సభ రాజ్యసభ ఈక్వల్గా ఉంటుంది, ఏ సందర్భాల్లో లోక్సభ రాజ్యసభ అన్ఈక్వల్గా ఉంటుంది, సమానత్వం ఇక్కడ, అసమానత్వం ఇక్కడ, అక్కడ అడగవచ్చు. కాబట్టి ఫస్ట్ మనం బేసిక్స్ వర్కౌట్ చేస్తే, ఫస్ట్ వేర్ లోక్సభ అండ్ రాజ్యసభ ఆర్ ఈక్వల్ అనేటువంటి ఇష్యూస్ వస్తే చెప్పండి, లోక్సభ రాజ్యసభ ఏ విషయాల్లో ఈక్వల్గా ఉంటాయి? ఫస్ట్ ఏ, రిగార్డింగ్ ప్యాసేజ్ ఆఫ్ ఆర్డినరీ బిల్. Okay, B, regarding passage of constitutional bill.
అంటే సాధారణ బిల్లు మరియు రాజ్యాంగ సవరణ బిల్లు ఈ రెండు విషయాల్లో లోక్సభ మరియు రాజ్యసభ సమాన స్థాయిలో ఉంటాయి. అలాగే సి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. దీని విషయంలో లోక్సభ రాజ్యసభకి రెండింటికి ఈక్వాలిటీ ఉంటుంది. అంటే ఓట్ వాల్యూస్ డిఫరెన్స్గా ఉంటాయి, కానీ ఈ రెండు సభలో ఉన్న సభ్యులు కూడా ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు. ఓకే. అలాగే డి ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. కానీ రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్లో లోక్సభ రాజ్యసభ రెండు సమానంగా ఉండవు. రాజ్యసభ హ్యాస్ టు ఇనిషియేట్, బట్ లోక్సభ ఆల్సో హ్యాస్ టు యాక్సెప్ట్ విత్ ద సింపుల్ మెజారిటీ. రాజ్యసభలో మాత్రం ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఓకేనా? రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ అనేది ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి. లోక్సభలో మాత్రం సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీతో పాస్ అయితే సరిపోతుంది. సో ఈ అంశాల్లో లోక్సభ రాజ్యసభ రెండు కూడా ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ అంటే అభిశంసన తీర్మానం, ప్రెసిడెంట్ పైన తీసుకొచ్చేటువంటి అభిశంసన, అంతేనా? ఎస్, ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే పద్ధతి. ఓకే. ఈ రెండిట్లలో కూడా, ఈ నాలుగిట్లలో కూడా లోక్సభ మరియు రాజ్యసభ రెండు సమానంగా ఉంటాయి. ఓకేనా? మరి ఎక్కడ లోక్సభ మరియు రాజ్యసభ మధ్యన డిఫరెన్సెస్ ఉంటాయి? డిఫరెన్సెస్ ఆర్ యూ కెన్ సే ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో లోక్సభ రాజ్యసభ మధ్యన వేర్ దే ఆర్ అన్ఈక్వల్. ఏ సందర్భంలో చెప్పండి? విత్ రెస్పెక్ట్ టు what is it? Money bill, they are unequal. Okay, so it means Lok Sabha, Rajya Sabha, money bill is privilege of Lok Sabha. Okay, Rajya Sabha has no power with respect to money bill. Rajya Sabha has no power with respect to money bill. ఓకే. తర్వాత ఏంటండి? ఎస్, దట్స్ వాట్ మనీ బిల్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే. నెంబర్ 2, లోక్సభ ద ఫినాన్షియల్ బిల్ 1 కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. అంటే ద్రవ్య బిల్లు అంటే మనీ బిల్ కదా. ద్రవ్య బిల్ అంటే ఏంటి? ఆర్థిక బిల్లు. మనీ బిల్ అంటే ఏంటి? ఆర్థిక బిల్లు. మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్ 1 అంటే ఏంటి? ద్రవ్య బిల్లును కేవలం ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభలో. ఓన్లీ దేర్ ఆఫ్టర్ రాజ్యసభ విల్ బి గెటింగ్ ద ఫినాన్షియల్ బిల్ 1. అంటే అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రాజ్యసభకు వస్తుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ రాజ్యసభ అంటే ఈ సందర్భాల్లో లోక్సభ ఈస్ సుపీరియర్ టు రాజ్యసభ. అర్థమవుతుందా? అలాగే స్పీకర్ సర్టిఫైస్ ఎనీ బిల్ యాజ్ మనీ బిల్. అంటే స్పీకర్ ఏం చేయొచ్చు? తన అధికారాన్ని ఉపయోగించి ఏ బిల్లునైనా మనీ బిల్గా, అంటే ఆర్థిక బిల్లుగా సర్టిఫై చేయొచ్చు. ఓకే. ఈ సందర్భాల్లో లోక్సభ ఇస్ మోర్. అండ్ అలాగే నెక్స్ట్ రివోకేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీని తొలగించి, అంటే రద్దు చేసేటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? లోక్సభ చేతిలో మాత్రమే ఉంటుంది. రాజ్యసభకి ఆ అధికారం లేదు. ఓకే. ఈ సందర్భాల్లో లోక్సభ ఇస్ వాట్ ఈస్ ద సుపీరియర్ కంపేర్ టు రాజ్యసభ. ఓకేనా? రైట్. మరి రాజ్యసభ ఏ విషయాల్లో సుపీరియర్గా ఉంటుంది? ఉందా ఆ సిచ్యువేషన్? ఎస్. ఓకే. with respect to, yes, first initiation of removal of vice president. ఓకే. అంటే వైస్ ప్రెసిడెంట్ని తొలగించే ప్రక్రియ ఇనిషియేట్ అయ్యేది ఇక్కడ రాజ్యసభలో. అలాగే ఆర్టికల్ 312 ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేయాలంటే హూజ్ పవర్ ఈజ్ రిక్వైర్డ్, హూజ్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్? రాజ్యసభ హ్యాస్ టు అప్రూవ్. Yes, of course. Article 249. What is it? రాష్ట్ర జాబితాపై పార్లమెంటు చట్టం చేయాలంటే రాజ్యసభ అంగీకారం అవసరం.
అంగీకారం అవసరం. ఓకే, సో ఇలాంటి విషయాల్లో రాజ్యసభ ఈజ్ సుపీరియర్ టు లోక్సభ. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ రాయొచ్చు ఇక్కడ. ఎక్కడ లోక్సభ సుపీరియర్ అంటే జాయింట్ సిట్టింగ్ జరిగినప్పుడు, సంయుక్త సమావేశం ఆర్టికల్ 108 ప్రకారం వెన్ దిర్ ఇస్ అ జాయింట్ సిట్టింగ్, ఆ జాయింట్ సిట్టింగ్ ఎవరి రూల్స్ ప్రకారం జరుగుతుంది? రూల్స్ ఆఫ్ లోక్సభ. ఓకే, జాయింట్ సిట్టింగ్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారు? స్పీకర్. సో ఈ సందర్భాల్లో మనకి మధ్యన అన్ఈక్వల్ రోల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? మరి ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రాజ్యసభ? అసలు రాజ్యసభ రోల్ ఏంటి? అర్థమవుతుందా? రాజ్యసభ యొక్క రోల్ ఏంటి? ఏంటి రోలు? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాయిస్ ఆఫ్ స్టేట్స్. అంటే రాష్ట్రాల గొంతులాగా పనిచేస్తుంది. అంటే ఏం చేయొచ్చు? రాష్ట్రాల ప్రతినిధి. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు? రాష్ట్రాల పార్లమెంట్ చట్టాలలో పార్లమెంటు చట్టాల ద్వారా రాష్ట్రాల ప్రయోజనాలు భంగం వాటిల్లకుండా చూడడం. ఓకే, ప్రివెంటింగ్ violation of the rights of the states due to the laws enacted by the parliament. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 64th and 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ఏవి దీనికి సంబంధించినవి? పిఆర్ఐస్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్, వీటికి సంబంధించి ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరు అడుగుకున్నారు? రాజ్యసభ. ఎందుకంటే దీస్ బిల్స్ హ్యావ్ గివెన్ పవర్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కండక్ట్ ద elections for local bodies. అలాగే సిఏజీ ద్వారా, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ద్వారా ఆడిటింగ్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఏ చట్టం? 64th and 65th అమెండ్మెంట్ బిల్స్. ఇవి లోక్సభలో పాస్ అయినాయి, రాజ్యసభ దీన్ని అడ్డుకుంది, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల్ని. తద్వారా అవి టర్మినేట్ అయిపోయినాయి. అంటే ఏంటి? పార్లమెంటు చట్టాల ద్వారా, అంటే రాజ్యాంగ సవరణ కానీ ఏదైనా వాటి ద్వారా రాష్ట్రాల ప్రయోజనాలు భంగం వాటిల్లకుండా చూడడం. ఓకేనా, రైట్. తర్వాత దే విల్ హెల్ప్ ఇన్ ద రివిజన్ ఆఫ్ లెజిస్లేషన్స్ దట్ ఆర్ పాస్డ్ ఇన్ ద లోక్సభ. అంటే లోక్సభలో పాస్ అయిన చట్టాలని రివైజ్ చేస్తుంది. ఓకే, అంటే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఐడెంటిఫై చేసి తద్వారా సవరణకి అవకాశం ఉండేలాగా చేస్తుంది. కాబట్టి దీన్ని రివిజన్ ఛాంబర్ అంటారు రాజ్యసభని. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? as రివిజన్ ఛాంబర్. ఓకే, అలాగే రాజ్యసభ ఈస్ కాల్డ్ as అప్పర్ హౌస్ అని ఎందుకు అంటున్నాం? బికాస్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఫర్ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద హౌస్. 12 మంది సభ్యుల్ని నామినేట్ చేస్తారు. అలాగే మిగతా సభ్యులు కూడా రాష్ట్రాలు ఎలాంటి సభ్యులు పంపిస్తారు? ఇంటెలెక్చువల్స్ పంపిస్తారు. ఎందుకంటే అమెరికాలో కూడా సెనేట్లో ఇంటెలెక్చువల్స్ వస్తారు అక్కడ. ఎందుకు తెలుసా? బేసికల్గా ఏ ఫెడరల్ సెటప్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అమెరికా. ఇన్ అమెరికా, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద స్టేట్స్, దేర్ మస్ట్ బి ఇంటెలెక్చువల్స్ ఇన్ ద సెనేట్. కాబట్టి ఇంటెలెక్చువల్స్ పంపించే ప్రయత్నం చేస్తాయి రాష్ట్రాలు. అర్థమవుతుందా? అదే డైమెన్షన్లో మన రాజ్యాంగంలో మన రాజ్యసభ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంటెలెక్చువల్స్ని పంపిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అభిషేక్ మను సింఘ్వి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అవుతుంది, అంటే ఎలక్ట్ అవ్వబోతున్నాడు అభిషేక్ మను సింఘ్వి. డూ యూ నో హీఈస్ అ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అంటే ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడికి పంపిస్తున్నాం? రాజ్యసభ. అందుకని రాజ్యసభని ఏమంటున్నాం? అప్పర్ హౌస్. అలాగే ఇంటెలెక్చువల్స్ హౌస్ అని కూడా అంటాం. తద్వారా లా మేకింగ్కి వాళ్ళు చాలా బాగా కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ విషయానికి వస్తే, లెట్ us కమ్ టు ద క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఏమంటుంది క్వశ్చన్? ఈ గత కొన్ని దశాబ్దాలుగా రాజ్యసభ ఒక రియల్ బాడీగా పనిచేస్తుంది, స్టెప్నీ టైర్ లాగా కాదు. స్టెప్నీ టైర్ అంటే ఎస్. అయితే ఇప్పుడు క్వశ్చన్ చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా అంటున్నాం. గత కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా అంటే కొన్ని 2-3 దశాబ్దాలు అంటే మీనింగ్ ఏంటంటే మన దేశంలో ఏ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి? కోalition పాలిటిక్స్.
సంకీర్ణ రాజకీయాలు స్టార్ట్ అయినాయి. రీజనల్ పార్టీస్ వాటి యొక్క ప్రయారిటీ అనేది రాజకీయాల్లో పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కోalition గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం అంటే రాజ్యసభలో రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది. అంటే నేషనల్ పార్టీస్ అధికారంలో ఉంటే రాజ్యసభ కూడా లోక్సభ ఏ రకంగా పనిచేస్తుందో రాజ్యసభ కూడా అలాగే పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే రాజ్యసభలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరుగుతుందో ఆ సందర్భంలో ఏం కనిపిస్తుంది, రాష్ట్రాల యొక్క వాయిస్ చాలా గట్టిగా వినిపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రాజ్యసభ ఎలా పనిచేస్తుంది, ఒక ఏమంటాం, వాట్ ఐ టోల్డ్ యూ, వాట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్, నో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎస్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ సపోర్టింగ్ ఆర్గన్గా పనిచేస్తుంది. ఎందుకు, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కోalition పాలిటిక్స్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండ్ దర్ కన్సాలిడేషన్. ఓకే, రైట్ డౌన్. మీరు నార్మల్గా రాజ్యసభ యొక్క రోల్ని మీరు ఇంట్రొడక్షన్లో రాస్తారు. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఇంట్రొడక్షన్. ఓకే, లెట్ us డైరెక్ట్లీ జంప్ టు ద కంటెంట్ ఆఫ్ ది క్వశ్చన్. అసలు ఏం రాయాలి అంటే, రైట్ డౌన్. The transformation of Rajya Sabha can be seen in the following manner. The Rajya Sabha role can be seen in the following manner. Okay, write down first one. Acting as checks, acting like a revising chamber over Lok Sabha. రివైజింగ్ ఛాంబర్ అంటే తెలుగులో ఏమంటారు, రివైజింగ్ ఛాంబర్. ఓకే, మీరైతే ఇంగ్లీష్లో రాసుకోండి. రివైజింగ్ ఛాంబర్గా పనిచేస్తుంది. రివైజింగ్ ఛాంబర్ అంటే లోటుపాట్లని సరి చేసే వ్యవస్థలాగా పనిచేస్తుంది లోక్సభ చేసిన చట్టాల్లో. ఓకే, ఎగ్జాంపుల్ 2015లో భూసేకరణ చట్టం విషయంలో రాజ్యసభ బిల్లును ఆమోదించకుండా నిలిపివేసింది. In 2015, Rajya Sabha has blocked the passage of Land Acquisition Bill, which was considered to be anti-farmer. Land Acquisition Bill, which was considered to be, what is it? Anti-farmer. అంటే రైతు వ్యతిరేకంగా ఉంది ఆ బిల్లు. which was considered to be anti-farmer. Okay, అలాగే నెక్స్ట్ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించడం. రీప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్. ఓకే, రైట్. ది రాజ్యసభ ensured the passage of Goods and Service Tax Bill by giving importance to the rights of the states. Okay, GST బిల్లుని ఆమోదించడం ద్వారా రాష్ట్రాల ప్రయోజనాలు భంగం వాటిల్లకుండా చూసి రాష్ట్రాల హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేసింది. ఓకే, నెక్స్ట్. రాజ్యసభ has the power to review Rajya has the power to review and reconsider the bills passed by the Lok Sabha. అంటే లోక్సభ పాస్ అయిన రైట్ డౌన్ లోక్సభ ఆమోదించిన బిల్లుని
మరలా తిప్పి పంపించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. మరలా తిప్పి పంపించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభ ద్వారా ఆమోదం పొందిన తర్వాత మరలా లోటుపాట్లను గమనించి తిరిగి లోక్సభకి పంపించడం జరిగింది. ఓకే, మీన్స్ రాజ్యసభ has written the bill. What is the bill? Triple Talaq bill after it is passed by Lok Sabha. ఓకే, రైట్. సో నాకు ఇది గుర్తియండి, ట్రిపుల్ తలాక్ గురించి నేను యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కస్ చేయలేదు. ప్లీజ్ రిమైండ్ మీ లేటర్, రేపు డిస్కస్ చేద్దాం. I did not discuss triple talaq, uniform civil code. Tomorrow let us discuss, okay? Right. So, Rajya Sabha written the triple talaq bill. Triple talaq bill of 2017 received from Lok Sabha. Next. Okay. Next. Rajya Sabha in the recent times is able to shape India's constitutional framework. By legislating important constitutional amendments. By legislating constitutional amendments. Okay, రాజ్యసభ గత కొద్ది కాలంగా రాజ్యాంగ సవరణ అధికారం ద్వారా భారత రాజ్యాంగ వ్యవస్థని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దించడానికి తోడ్పడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే జిఎస్టీ బిల్ అనేది చెప్పాలంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ కోసం రాజ్యసభ కూడా తోడ్పడడం జరిగింది. కేవలం లోక్సభ ద్వారా పాస్ అయితే సరిపోదు కదా, రాజ్యసభ కూడా పాస్ చేయాలి. తద్వారా రాజ్యసభ రాజ్యాంగ పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ద ఎఫికసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ 106 అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా రాయొచ్చు. విమెన్కి రిజర్వేషన్ ఇచ్చినటువంటి బిల్లు. ఓకేనా, రైట్. నెక్స్ట్ బిల్లుల పైన విస్తృత చర్చలు జరిగేలాగా చూడడం. మీరు చూడండి, లోక్సభకి రాజ్యసభకి డిఫరెన్స్. లోక్సభలో చాలా ఇన్సేనిటీ ఉంటుంది డిస్కషన్లో, రాజ్యసభలో చాలా సేనిటీ ఉంటుంది. మీరు గమనిస్తే యూ జస్ట్ లుక్ ఎట్ పార్లమెంటరీ సెషన్స్, యూ విల్ సీ ఎ కైండ్ ఆఫ్ సేనిటీ ఇన్ ద రాజ్యసభ సెషన్స్. చాలా పద్ధతిగా మాట్లాడుకుంటుంటారు. లోక్సభలో మాత్రం ఒక గందరగోళం ఉంటుంది. ఓకే, సో డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్ అంటే బిల్లు పైన deliberations and discussions conducted over bills in a comprehensive manner. మీరు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి చర్చ మీరు చూస్తే లోక్సభలో పెప్పర్ స్ప్రే వాడారు, కానీ రాజ్యసభలో మాత్రం చర్చ జరిగింది. సో కాబట్టి రాజ్యసభ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద సిటిజన్షిప్ Amendment Act of 2019 was discussed in a detailed manner. In Rajya Sabha. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్, ఓకే, పౌరసత్వం సవరణ బిల్లు 2019 పైన రాజ్యసభలో విస్తృతమైన చర్చ జరిగింది. ఓకే, 2002లో
చేసిన పోటా చట్టాన్ని POTA ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పోటా చట్టాన్ని వ్యతిరేకించడం ద్వారా రాజ్యసభ ప్రజల్లో ఒక తీవ్రమైన చర్చ జరిగేలా చేసింది. ఓకే, రైట్ డౌన్. బై రిజెక్టింగ్ పోటా బిల్ ఆఫ్ 2002, రాజ్యసభ ensured an extensive public debate by rejecting Pota Bill in 2002. Rajya Sabha ensured an extensive public debate over the powers of central government in law and order matters. అర్థమవుతుందా? శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని క్వశ్చన్ చేసింది ఎవరు? రాజ్యసభ. అంటే రాష్ట్రాలకు వాయిస్ లాగా పనిచేసింది. ఎందుకంటే పబ్లిక్ ఆర్డర్ ఎవరి పని? స్టేట్స్. కానీ పోటా పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ అధికారాలను తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్రాలు చాలా తీవ్రమైనటువంటి రిజర్వేషన్ని రాజ్యసభ ద్వారా వెలిబుచ్చడం జరిగిందనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ లైన్. ఈ క్రింది బిల్లులు లోక్సభ ద్వారా ఆమోదానికి గురై రాజ్యసభ ద్వారా తిరస్కారానికి గురైనాయి. ఈ క్రింది బిల్లులు. ఓకే, ఫాలోయింగ్ ఆర్ ద బిల్స్ which have been passed by the Lok Sabha and rejected by Rajya Sabha. లోక్సభ ద్వారా ఆమోదానికి, రాజ్యసభ ద్వారా తిరస్కారానికి. ఓకే, రైట్ డౌన్. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ 2002, తీవ్రవాద నిరోధక చట్టం 2002. బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రిపీల్ బిల్ 1977. బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు బిల్లు. ఓకే, 1977. 64th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అండ్ 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఇందాక చెప్పాను కదా, 64th and 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. 64th and 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. ఇవి ఎందుకు? ఒకటేమో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్, రెండవదేమో అర్బన్ లోకల్ బాడీస్. యాక్చువల్గా లోకల్ బాడీస్ ఎవరి జాబితాలో ఉంటాయి? రాష్ట్రాల జాబితా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? యూనిలేటరల్గా రాష్ట్రాలని సంప్రదించకుండా బిల్లులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే రాజ్యసభ దాన్ని అడ్డుకుంది. ఓకే, సాధారణ బిల్లు పైన జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. ఓవర్ ఆర్డినరీ బిల్స్ వాట్ ఈస్ దేర్? జాయింట్ సిట్టింగ్. ఈవెన్ ఫినాన్షియల్ బిల్ 1 అండ్ ఆల్సో ఫినాన్షియల్ బిల్ 2. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు పైన ఇలాంటి సంయుక్త సమావేశం అనేది, జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. తద్వారా రాజ్యసభ కెన్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది స్టేట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్. హవెవర్ రాజ్యసభ is also falling short of expectations in the recent times. Okay, example, first one. Rajya Sabha has passed 97th Constitution Amendment Act, 97th Constitution Amendment Act along with Lok Sabha. 97th Constitution Amendment Act along with Lok Sabha. తెలుసు కదా, 97th Amendment Act కోఆపరేటివ్ సంబంధించింది. ఓకే, where the bill has prescribed for administration of cooperatives. ఓకే, రైట్ డౌన్. రాజ్యసభ లోక్సభతో పాటుగా 97th రాజ్యాంగ సవరణని
97th రాజ్యాంగ సభని ఆమోదించింది. కానీ రాష్ట్రాల ప్రయోజనాల్ని కాపాడడంలో విఫలమైంది. బట్ ఇట్ హెస్ ఫెయిల్డ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్. ఎలా? ఎందుకంటే ఎనీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ which is legislated on the federal matters, it must be ratified by the half of the state legislative assemblies. Kani this bill was not ratified by half of the state legislative assembly. Ante this reflects the failure of Rajya Sabha. అర్థమవుతుందా? రాజ్యాంగ సవరణ బిల్లు ఫెడరల్ మ్యాటర్స్లో చేసినప్పుడు రాష్ట్రాల అంగీకారం అవసరం, కానీ ఇది అంగీకారానికి గురవలేదు. అయినప్పటికీ కూడా దట్స్ వై సుప్రీం కోర్ట్ హస్ ఇన్వాలిడేటెడ్, పార్ట్లీ, నాట్ కంప్లీట్లీ. ఓకే, ఇది పార్ట్ 9bని ఇన్వాలిడ్ చేసింది సుప్రీం కోర్ట్. ఓకే, దట్స్ సో. నెక్స్ట్ థర్డ్ వన్, సెకండ్ వన్. ఓకే, రాజ్యసభ did not ensure protection of the rights of the Jammu and Kashmir. During the abrogation of Article 370. Okay, Jammu and Kashmir స్వయం ప్రతిపత్తిని, జమ్మూ అండ్ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి బ్రాకెట్లో Article 370 స్పెషల్ స్టేటస్. ఓకే, Article 370 రద్దు చేసే ప్రక్రియలో భాగంగా రాజ్యసభ రాష్ట్రాల హక్కుల్ని కాపాడడంలో విఫలమైంది. ఎందుకు కాపాడడంలో విఫలమైంది అంటున్నామంటే, అసలు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా కానీ, ఒక రాష్ట్రం యొక్క స్టేటస్ని ఇంపాక్ట్ చేయాలన్నా కానీ, రాష్ట్రాన్ని యూటీగా మార్చాలన్నా కానీ రాష్ట్ర శాసనసభ యొక్క కన్సల్టేషన్, సంప్రదింపులు అనేది ఖచ్చితంగా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ రియాక్షన్ బిల్ని పాస్ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఆ బిల్లు పంపించడం జరిగింది. దే హ్యావ్ టేకెన్ ద ఒపీనియన్ ఆఫ్ ది స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, అండర్ Article 3 of the Constitution. Such procedure was not followed in the case of Jammu and Kashmir. This reflects the failure of Rajya Sabha. ఆర్డినెన్సెస్ గురించి రాయలేము, ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది కేవలం లోక్సభను మాత్రమే కాదు, రాజ్యసభను మాత్రమే కాదు, లోక్సభని ఇంకా బైపాస్ చేసినట్టు. యాక్చువల్గా దట్ ఈస్ అ బ్లో ఆన్ లోక్సభ, నాట్ ఆన్ రాజ్యసభ. ఎందుకంటే Article 75 Clause 3 ఏం చెప్తుంది? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కాన్స్టిట్యూట్ ఆఫ్ మినిస్టర్స్ టు లోక్సభ. అంటే ఎవరి హక్కులు తీవ్రంగా వైలేట్ అవుతున్నట్టు? ప్రజల హక్కులు లోక్సభ. రాష్ట్రాల హక్కులు కూడా వైలేట్ అవుతున్నాయి, కానీ మోర్ ఇంపాక్ట్ ఈజ్ ఆన్ లోక్సభ. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3. నెక్స్ట్, in the 2020 రాజ్యసభ passed ఫార్మ్ లాస్, రైతు చట్టాలు. 2020లో రాజ్యసభ రైతు చట్టాలని ఆమోదించింది. బట్ యాక్చువల్లీ అగ్రికల్చర్ ఫాల్స్ అండర్ స్టేట్ లిస్ట్, కానీ రాజ్యసభ లోక్సభతో పాటుగా పాస్ చేసిందంటే దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది స్టేట్స్, విచ్ మీన్స్ రాజ్యసభ కుడ్ నాట్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది స్టేట్స్. ఓకే, రైతు చట్టాలని ఆమోదించడం ద్వారా రాష్ట్ర జాబితాలో అంశమైనప్పటికీ కూడా రాజ్యసభ ఆ చట్టాలని అడ్డుకోలేకపోయింది. ఓకే, నెక్స్ట్, in the recent times there is the frequent instances of presidential rules. There is a frequent instances of presidential rule, such as Uttarakhand, Arunachal Pradesh, which were arbitrary, which were not effectively questioned by Rajya Sabha. ఓకే, గత సంవత్సరాల్లో అక్రమంగా విధించబడినటువంటి అక్రమంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లో
విధించబడినటువంటి రాష్ట్రపతి పాలన పైన ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయలేకపోయింది. సో దిస్ ఈస్ వాట్ ద ఫెయిల్యూర్. ఓకే, అర్థమవుతుందా? సో మనం ఏం రాసాం? వీ హ్యావ్ రిటర్న్ వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రాజ్యసభ, వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ రాజ్యసభ. ఇది చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ అనమాట యూపీఎస్సీకి, సారీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. రైట్, ఓకే, రైట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్. Free speech for legislators protects the integrity of parliamentary deliberations. Integrity of parliamentary deliberations. In this context, discuss the importance of parliamentary privileges. అర్థమవుతుందా? ఇదొక క్వశ్చన్. ఓకే, అంటే పార్లమెంట్, ఓకే, శాసన సభ్యులకి ఉన్నటువంటి ప్రత్యేక హక్కుల ద్వారా పార్లమెంట్ యొక్క సమగ్రత కాపాడబడుతుంది. ఈ సందర్భంలో పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రత్యేక హక్కులపైన చర్చించాలి. ఇదొకటి. అంటే మనం ఇప్పుడు పార్లమెంటరీ ప్రివిలేజెస్ డిస్కస్ చేస్తున్నాం. దీనిపైన మనం డిఫరెంట్ డైమెన్షన్స్ మాట్లాడదాం. ఒకటి కాదు, 2-3 డైమెన్షన్స్. దాన్ని కలిపి ఒకటే టాపిక్ లాగా డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇదొక క్వశ్చన్. నెంబర్ 2, what are parliamentary privileges? How do they clash with, how are the reasons for the clash between legislature and executive, legislature and judiciary. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి? ఇవి లెజిస్లేచర్, శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్యన ఘర్షణకి ఏ రకంగా కారణమవుతున్నాయి. ఓకే, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి? ఇవి పార్లమెంటు మరియు న్యాయ వ్యవస్థకి మధ్యన గల ఘర్షణకి ఏ రకంగా కారణమవుతున్నాయి. ఓకేనా? ఇది ఒక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3. Do you consider there is a requirement for the codification of privileges? ఓకే, అంటే శాసనసభ్యుల యొక్క ప్రత్యేక హక్కుల్ని చట్టం రూపంలో క్రోడీకరించాల్సినటువంటి అవసరం ఉందని నువ్వు భావిస్తున్నావా? ఓకే, ఇట్లా 2-3 రకాల క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? రైట్. సో అంటే ఈ 2-3 క్వశ్చన్స్కి ఉండే కంటెంట్ మనం ఒకటేసారి డిస్కస్ చేస్తాం. ఓకేనా? దాన్ని మీరు అవసరం నిమిత్తం మీరు వాడుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మనం అన్ని స్ట్రక్చరింగ్ చేస్తూ వచ్చాం కదా, మీకు అర్థమైంది కదా ఆన్సర్ ఎలా రాయాలి, ఎలా స్ట్రక్చర్ చేయాలి అనే విషయం పైన మీకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ఐ విల్ గివ్ యూ, అంటే టిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ గివింగ్ రోటీస్, నౌ ఐఎమ్ గివింగ్ అది. ఓకే, ఇప్పుడు పిండి ఇస్తాం మీరు రోటీల కోసం. ఐ విల్ గివ్ ఫ్లోర్. ఓకే, యూ మేక్ ఇట్. ఓకే, రైట్.
సో ఇప్పుడు చూడండి అసలు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి. ఫస్ట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే పార్లమెంట్ సభ్యులకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు. ఓకే, దీస్ ఆర్ ద స్పెషల్ రైట్స్ వెస్టెడ్ విత్ ద members of parliament. Okay, special rights by vested with the members of parliament. MPs will have MPs and MLAs. As a matter of fact, even MLCs are having special rights. Okay, a article prakaram the parliament members are having the special rights according to article 105 of the constitution. Article 105 of the constitution. Whereas MPs and MLAs and MLCs are having, the state legislative assembly members are having rights according to article 194 of the constitution. Article 194 of the constitution, right? So from which constitution we have sourced these rights? British constitution. From British constitution we have sourced this parliamentary privileges. Okay, right. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే these parliamentary privileges, you can write these points. Okay, parliamentary privileges can help in free and fearless representation of people by legislators and legislature. This is what the importance of the privileges. అంటే పార్లమెంట్ సభ్యులకు ఉన్న ప్రత్యేక హక్కులు ఏం చేస్తాయి? ప్రజల్ని స్వేచ్ఛగా మరియు ఎలాంటి భయం లేకుండా ప్రజల తరఫున స్వేచ్ఛగా మరియు ఎలాంటి భయం లేకుండా ప్రాతినిధ్యం వహించేలాగా శాసనసభ్యుల్ని, అదేవిధంగా పార్లమెంట్ శాసనసభ్యులకి మరియు పార్లమెంట్ సభ్యులకి తోడ్పడతాయి. Legislators and legislature. Parliamentary privileges can help in free and fearless representation of people by legislators and legislature. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ ఆఫ్ 2 types. ఓకే, వాట్ ఆర్ దోస్? ఇండివిజువల్ ప్రివిలేజెస్ అండ్ వాట్ ఎల్స్? కలెక్టివ్ ప్రివిలేజెస్. ఇండివిజువల్ అంటే వ్యక్తిగత, కలెక్టివ్ అంటే సంయుక్తంగా. ఈ రకంగా 2 రకాల ప్రివిలేజెస్ ఉంటాయి. ఇక్కడ కలెక్టివ్గా అంటే ఫస్ట్ కలెక్టివ్ అంటే సభ్యులందరికీ కలిపి. ఓకే, ఇట్ ఈస్ కలెక్టివ్లీ అక్రాస్ ఆల్ ద మెంబర్స్. సో ఇక్కడ ఏంటంటే కలెక్టివ్గా చూస్తే మనం, ఓకే, ఫస్ట్ వన్, the house can adopt its own rules and regulations. The house can adopt its own rules and regulations. ఓకే, సభ తన సంబంధించిన రూల్స్ని తాను చేసుకునేటువంటి హక్కు. ఓకే, ఎగ్జిక్యూటివ్తో సంబంధం లేకుండా, కార్యనిర్వహణ వ్యవస్థతో సంబంధం లేకుండా తనకు సంబంధించిన నియమావళిని రూపొందించుకునే అధికారం. ఓకేనా? నియమావళి. ఓకే, నెంబర్ 2, prohibiting the presence of strangers. ఓకే, సభ్యులు కాని వ్యక్తులు సభా సమావేశాలకి హాజరవ్వకుండా నియంత్రించేటువంటి అధికారం. దట్ ఈస్ వాట్ కాల్డ్ as prohibition of the presence of the strangers. Okay, number 3, power to publish its own rules. Its own reports. తన రిపోర్ట్స్ని తనకు తానుగా
పబ్లిష్ చేసుకునేటువంటి అధికారం. ఓకే, రిపోర్ట్స్ని పబ్లిష్ చేసుకునే అధికారం. అందుకని పార్లమెంట్ సంబంధించినటువంటి బుక్స్ కానీ పబ్లికేషన్స్ కానీ స్వేచ్ఛగా వాళ్ళు పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, నో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ judiciary in legislative proceedings. అంటే శాసన వ్యవహారాల్లో జ్యుడిషియరీ యొక్క జోక్యం లేకుండుట, న్యాయ వ్యవస్థ యొక్క జోక్యం లేకుండుట. ఓకే, అలాగే నంబర్ 5, టేకింగ్ యాక్షన్ against contempt of the court, contempt of the house. శాసన వ్యవస్థ హక్కుల్ని ధిక్కరించినప్పుడు చర్యలు తీసుకునేటువంటి అధికారం. అలాగే 6, పవర్ టు protect the members of the house from illegal arrest. Power to protect the members of the house from illegal arrest. Okay, illegal arrest అంటే సభ్యుల్ని అక్రమంగా అరెస్ట్ చేయకుండా నిరోధించే అధికారం. సభ్యుల్ని అక్రమంగా అరెస్ట్ చేయకుండా నిరోధించేటువంటి అధికారం. ఓకే, ఇలా ఏమున్నాయి? కలెక్టివ్ రైట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ కలెక్టివ్ రైట్స్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ హౌస్ యాజ్ అ హోల్. ఓకేనా? తర్వాత మరి ఇండివిజువల్గా ఏమున్నాయి? వితిన్ 80 days ఆఫ్ ది టైం, వితిన్ 80 days అంటే 40 days బిఫోర్, 40 days ఆఫ్టర్ ద సెషన్. Okay, within the span of this 80 days, no member shall be arrested without informing the speaker. Of course, ఏ సందర్భంలో స్పీకర్ యొక్క అనుమతి అవసరం, కానీ the protection is more in the case of this 80 days period. 80 రోజుల లోపల, అంటే శాసనసభ పార్లమెంటు సమావేశాలు జరగడానికి 40 రోజుల ముందు, జరిగిన తర్వాత 40 రోజుల లోపు అరెస్ట్ నుంచి మినహాయింపు, నో అరెస్ట్ షల్ బి టేకింగ్ ప్లేస్. కానీ ఒకవేళ అరెస్ట్ జరిగితే ఏ అరెస్ట్ జరగాలి? ఓన్లీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ క్రిమినల్ మ్యాటర్స్, బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ సివిల్ మ్యాటర్స్లో అరెస్ట్కి అవకాశం లేదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎగ్జెంప్షన్స్ ఫ్రమ్ jury service. Exemption from jury service, JURY, jury అంటే exemption from jury service అంటే రైట్ డౌన్ తెలుగులో, పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ఏ కోర్టులోను హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు హాజరు కాకుండా మినహాయింపు పొందేటువంటి అవకాశం. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3, members of parliament enjoy as a matter of fact, even members of legislative assembly అనుకోండి. ఓకేనా? ఆర్టికల్ 105 and 194 ప్రకారం they will enjoy
unlimited free speech and expression. Unlimited free speech and expression. Unlimited free speech and expression, and not affected by reasonable restrictions under Article 19 Class 2 of the Constitution. అంటే 19 Class 2 ఉన్నటువంటి శాసనసభలకి అనియంత్రిత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అనియంత్రిత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అనియంత్రిత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. పౌరుడి పైన ఉపయోగించేటువంటి సహేతుక నియంత్రణ పార్లమెంటు సభ్యులు మరియు శాసనసభల విషయంలో వర్తించదు. ఇది దిస్ ఇస్ వాట్ ద మన క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ పార్లమెంటరీ ప్రివిలేజెస్? డిస్కస్ వాట్ ఆర్ కలెక్టివ్ అండ్ ఇండివిజువల్ ప్రివిలేజెస్. దిస్ ఇస్ వన్ డైమెన్షన్. అర్థమవుతుందా మీకు? పార్లమెంట్ ప్రివిలేజెస్ యొక్క ఉపయోగం మీకు అర్థమైంది. ఈ పార్లమెంట్ ప్రివిలేజెస్ వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ అడ్వాంటేజ్? చెప్పండి. అడ్వాంటేజ్ ఏం చెప్పండి? Legislature can be free from executive and judicial influence. అంటే శాసన వ్యవస్థ కార్యనిర్వహణ మరియు న్యాయ వ్యవస్థ యొక్క ప్రభావానికి గురవకుండా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. లెజిస్లేచర్ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. శాసన వ్యవస్థ కార్యనిర్వహణ మరియు న్యాయ వ్యవస్థ యొక్క ప్రభావానికి లోనవ్వకుండా పనిచేయడానికి అవకాశం, పని చేసేటువంటి అవకాశం. అర్థమవుతుందా? దిస్ ఇస్ వన్. ఓకే. నెంబర్ టూ it upholds executive responsibility to legislature. ఇదేం చేస్తుంది? కార్యనిర్వహణ వ్యవస్థ శాసన వ్యవస్థకి జవాబుదారీలాగా ఉండడానికి సహాయం చేస్తుంది. కార్యనిర్వహణ వ్యవస్థ శాసన వ్యవస్థకి జవాబుదారీగా ఉండేలా దోహదం చేస్తుంది. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు ప్రివిలేజెస్ ఎవరెవరికి వర్తిస్తున్నాయి? మెంబర్స్కి వర్తిస్తున్నాయి, కమిటీస్కి వర్తిస్తున్నాయి, అలాగే నెక్స్ట్ కలెక్టివ్గా ఎంటైర్ హౌస్కి కూడా వర్తిస్తున్నాయి. మెంబర్స్కి, కమిటీస్కి, కలెక్టివ్గా ఎంటైర్ హౌస్కి. ఓకే. నెక్స్ట్ పాయింట్ అండి. డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ద్వారా ప్రభుత్వ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలించడానికి తోడ్పడుతుంది. అంటే DRSs can scrutinize the activities of the government in a detailed manner. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ నెంబర్ ఫోర్. Legislature can
deliberate upon every public issue in an independent manner స్వేచ్ఛగా ప్రతి ప్రజా ప్రయోజన విషయాలపైన చర్చించడానికి అవకాశం ఓకే. సో ఈ రకంగా మనకి ప్రివిలేజెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? రైట్. తర్వాత ఇంకో పాయింట్ కూడా రాయండి. ఇట్ విల్ ఆల్సో ప్రివెంట్ ఎనీ మినిస్టర్ ఆర్ మెంబర్ misleading the house, thus establishing supremacy of the legislature. It will also prevent any member or minister from misleading the house, thus establishing supremacy of the legislature. ఏ మినిస్టర్ కానీ మంత్రి కానీ మరియు సభ్యుడు కానీ సభని తప్పుదోవ పట్టించకుండా కృషి చేయడం ద్వారా శాసన వ్యవస్థ ఆధిక్యత కాపాడే దిశగా ఈ ప్రత్యేక హక్కులు తోడ్పడతాయి. ఇలా రాయొచ్చు. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ హౌ ద ప్రివిలేజెస్ ఈజ్ అబౌట్. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ క్లాష్ బిట్వీన్, హౌ ద ప్రివిలేజెస్ ఆర్ ద రీజన్స్ బిట్వీన్ ఫర్ ద క్లాష్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఏంటి? ఎస్ చెప్తా, అవన్నీ చెప్తా. ఫస్ట్ మన లెజిస్లేచర్కి జ్యుడిషియరీ మధ్య క్లాష్ ఉందంటే డిసడ్వాంటేజ్ ఉన్నట్టు ఉన్నట్టే కదా. ఓకేనా? రైట్. ద ప్రివిలేజెస్ ఆర్ ఆల్సో బికమింగ్ the reasons for the clash between legislature and judiciary. Reasons for the clash between legislature and judiciary. ఓకే. అంటే ఎస్, ఈ ప్రత్యేక హక్కులు న్యాయ వ్యవస్థ మరియు శాసన వ్యవస్థ మధ్యన ఘర్షణకి కారణమవుతున్నాయి. ఎందుకు ఘర్షణ కారణమవుతున్నాయి? ఎందుకంటే దీస్ ఆర్ నాట్ కోడిఫైడ్. Right? The reason for the clash is the absence of codification. ఫస్ట్ రైట్ డౌన్ సోర్సెస్ ఆఫ్ ప్రివిలేజెస్ రాయండి. అసలు ఈ ప్రివిలేజెస్ కూడా సోర్సెస్ ఏంటి రాజ్యాంగంలో? ఓకే. ద సోర్సెస్ ఆఫ్ ప్రివిలేజెస్. ఓకే. అంటే ఈ ప్రత్యేక హక్కులకు ఉన్నటువంటి సోర్స్ అంటే తెలుగులో ఏమంటారు? ఓకే, జస్ట్ సోర్స్ అని రాయండి. ఫస్ట్ వన్ రాజ్యాంగ నిబంధనలు. అంటే ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నెంబర్ టూ కన్వెన్షన్స్. నెంబర్ త్రీ లెజిస్లేషన్స్. నెంబర్ ఫోర్
judicial pronouncements. Judicial pronouncements. These are the 4 sources. Okay. ఏం రాస్తున్నారు? కన్వెన్షన్స్. కన్వెన్షన్స్ అంటే సాంప్రదాయాలు. లెజిస్లేషన్స్ అంటే చట్టాలు. జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ అంటే న్యాయ వ్యవస్థ తీర్పులు. సో ఇవి సోర్సెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ లైన్లో రాయండి. ఇన్ అదర్ వర్డ్స్ these privileges are not codified. In other words, these privileges are not codified, and these are scattered across different forms. ఈ రకంగా మనకి న్యాయ వ్యవస్థకి శాసన వ్యవస్థ మధ్యన ఘర్షణ అనేది ఉంది. అంటే ఘర్షణ అని కాదు, అన్కోడిఫైడ్గా ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేటస్ అనమాట. దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ ప్రివిలేజెస్. ఓకేనా? మరి ఘర్షణ ఎందుకు వస్తుంది అంటే దిస్ ఆర్ నాట్ కోడిఫైడ్. అంటే నాట్ కోడిఫైడ్ అంటే ఏంటి? నాట్ కోడిఫైడ్ మీన్స్ వాట్? నాట్ క్లియర్లీ డిఫైన్డ్. సరైన విధంగా నిర్వచనం లేదు ప్రివిలేజెస్కి. ఓకేనా? తర్వాత నో రెడీ అవైలబిలిటీ ఆఫ్ రూల్స్ టు బి అప్లికేబుల్ ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే వివిధ సందర్భాల్లో అవసరమయ్యే సమగ్రమైనటువంటి నియమ నిబంధనలు లేకుండుట. అంటే ఇప్పుడు సపోజ్ whether an MP is able to speak something in a different manner in the house or not అనే దానికి సరైనటువంటి నిర్వచనం కోడిఫికేషన్ లేకపోవడం వల్ల లేదు. ఇప్పుడు సపోజ్గా ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి ఒక అబద్ధపు వార్త రాశాడు అనుకోండి. ఓకే, అది వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిందా లేదంటే పార్లమెంటు సభ్యుడి యొక్క ప్రివిలేజెస్కి వైలేషన్ అనే దానిపైన సరైన సమాచారం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఐపీసీ తీసుకోండి, ఇండియన్ పీనల్ కోడ్, లేదంటే భారతీయ న్యాయ సంహిత తీసుకోండి. ఒక వస్తువును దొంగలించడం నేరమా కాదా? నేరమే. ఒక వ్యక్తిని చంపడం, ఓకే, ఒక వ్యక్తిని పైన వర్బల్ అబ్యూజ్ చేయడం నేరమే. అంటే నేరం ఏంటనే దానిపైన ఒక నిర్వచనం ఉంది. నేరాలు ఏ రకంగా ఉన్నాయనే దానిపైన ఒక ప్రాపర్ లిస్ట్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ నేరాలు ఉన్నాయి. కానీ ప్రివిలేజెస్కి సంబంధించిన అలాంటి రూల్ బుక్ అనేది లేదు. ఇది ప్రివిలేజా కాదా అంటే కోర్ట్ అయినా నిర్వచించాలి, లేదంటే హౌస్ అయినా నిర్వచించాలి. అర్థమవుతుందా? అంటే ఒక రకమైన ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనేది దేని విషయంలో ఉంది? ప్రివిలేజెస్ విషయంలో ఉంది. అర్థమవుతుందా? నెక్స్ట్, నో సేఫ్ గార్డ్స్ అవైలబుల్ ఫర్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్. పౌరుల స్వేచ్ఛకి సరైనటువంటి భద్రత అనేది లేదు. పౌరుల హక్కులకి సరైన భద్రత అనేది లేదు. నో సేఫ్ గార్డ్స్ ఆర్ అవైలబుల్. అంటే ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ క్లాష్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఏది ప్రివేల్ అవుతుందంటే ఆర్టికల్ 105 ప్రివేల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్. మరి ఈ వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ప్రజల కోసం పనిచేస్తుంది. మరి ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలు మన హక్కులను వైలేట్ చేయొచ్చా? చేయొద్దు. కానీ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ ఫోర్త్
Fourth point రాయండి. Fourth one, no proper procedural safeguards with respect to proceedings related to violation of privileges. ఓకే, ఏం లేదంట, ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ లేవు with respect to proceedings related to violation of privileges. అంటే ఓకే, హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి విషయాలపైన చర్య తీసుకునేటువంటి పరిస్థితుల్లో సరైన విధానం అనేది లేదు, సరైన విధానం అనేది లేదు. ఇవన్నీ these are becoming the reasons for the clash between judiciary and the legislature. Right on, these are the reasons for the clash between legislature and judiciary. But judiciary ki em baada ee vishayamlo? What is the problem for the judiciary? Because judiciary is a protector of the fundamental rights. So ఖచ్చితంగా ఎవరికి ఉంటుంది, లెజిస్లేచర్ కి జుడిషియరీకి మధ్యన క్లాష్ అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ these reasons. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్, hence Supreme Court has given verdicts in various cases. Supreme Court has given verdicts in various cases to safeguard fundamental rights. To safeguard fundamental rights from the violation by the privileges of the parliament. కాబట్టి కావున సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వివిధ తీర్పులను ఇవ్వడం ద్వారా వ్యక్తిగత హక్కులు పార్లమెంటు సభ్యుల యొక్క హక్కుల ద్వారా ఉల్లంఘనకి గురవకుండా వివిధ ఏమన్నా రాశారు, తీర్పులను రాశారా ఆల్రెడీ? వివిధ తీర్పులు ఇవ్వడం జరిగింది, ఉల్లంఘన జరగకుండా చూడడం జరిగింది. అర్థమవుతుందా? రైట్. సో మరి జడ్జిమెంట్స్ ఏంటి? ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ వాట్ ఆర్ ద జడ్జిమెంట్స్ గివెన్ ఇన్ దిస్ రిగార్డ్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి చెప్పండి? ఫస్ట్ వన్ ఇస్ సర్చ్ లైట్ కేస్. రైట్ ఆన్, సర్చ్ లైట్ కేస్. ఫస్ట్ వన్ ఇస్ సర్చ్ లైట్ కేస్. సర్చ్ లైట్ అంటే ఏంటంటే ఇది ఒక మ్యాగజైన్ అనమాట. ఆ పత్రిక పేరు సర్చ్ లైట్. ఆ సర్చ్ లైట్, దీని కంటెక్స్ట్ చెప్తాను మీకు, ఒకటి అర్థమవుతుంది. ఈ సర్చ్ లైట్ మ్యాగజైన్ ఏం చేస్తుందంటే బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ ఏవైతే ఎక్స్పంజ్ చేశాడో, ఎక్స్పంజ్ అంటే తొలగించడం, ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ దట్ ఈస్ స్పోకెన్ ఇన్ ద హౌస్ దట్ విల్ బి ఎక్స్పంజ్డ్ ఫ్రమ్ ద రికార్డ్స్ తొలగిస్తారు అనమాట. ఆ తొలగించిన పదాలని ఈ పత్రిక పబ్లిష్ చేసినందువల్ల బీహార్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ పత్రిక పైన చర్యలు తీసుకుంటే ఈ పత్రిక సుప్రీంకోర్టుకి వెళ్తుంది. వెళ్ళి, సార్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం నాకేముంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఓకే, దిస్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు ఆర్టికల్ 194 అని అడిగితే అప్పుడు సుప్రీంకోర్టు ఏముంది, 194 ప్రివేల్స్ ఓవర్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అని చెప్పింది. తద్వారా పార్లమెంటరీ ప్రివిలేజెస్ పైన జ్యుడిషియరీ ఏం చేసింది, ఒక రికగ్నిషన్ ఇచ్చింది. ఓకే, రైట్ ఆన్. Supreme Court has held that the parliamentary privileges prevail over freedom of speech and expression.
freedom of speech and expression of the citizens. Freedom of speech and expression of the citizens. అంటే తద్వారా ఏది ఇంపార్టెంట్ అట, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ప్రివేల్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఇక్కడ ఈ తీర్పు యొక్క ఉద్దేశం. ఓకేనా, నంబర్ 1. నంబర్ 2, ఓకే, పార్లమెంటరీ అంటే శాసన సభ్యుల యొక్క ప్రత్యేక హక్కులు, శాసనసభ యొక్క ప్రత్యేక హక్కులు పౌరుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు పైన, పౌరుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు పైన ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయి. ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయి. ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయి. అర్థమవుతుందా? రైట్. నంబర్ 2, సెకండ్ కేస్, కేశవ్ సింగ్ కేస్. Okay, write down. In this case, Supreme Court held that parliamentary privileges shall not violate Article 21 and 20 of the Constitution. Article 21 and 20 of the Constitution. Article 20 and 20 of the Constitution. Right, next line, next one. ఈ కేశవ్ సింగ్ కేసులో శాసనసభ యొక్క హక్కులు ప్రత్యేక హక్కులు ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21ని ఉల్లంఘించడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పారు. ఉల్లంఘించడానికి అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్. సుప్రీం కోర్ట్ ఇన్ రాజా రాంపాల్ కేస్. సుప్రీం కోర్ట్ రాజా రాంపాల్ కేస్. It held that Parliament has the power. Parliament has the power to expel its members. Parliament has the power to expel its members. Supreme Court రాజా రాంపాల్ కేసులో పార్లమెంట్ కి తమ సభ్యుల్ని బహిష్కరించేటువంటి అధికారాన్ని కలిగి ఉంది. అధికారాన్ని కలిగి ఉంది. కానీ ఒకవేళ ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 21 ఉల్లంఘించినటువంటి సందర్భంలో న్యాయ సమీక్షకి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. ఓకే, హౌఎవర్ ఇఫ్ ఆర్టికల్ 21 and article 14 are violated, there is a scope for judicial review. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ పివి నరసింహారావు కేసు. The Supreme Court held that PV Narasimha case on cash for vote. Okay, Supreme Court held that judiciary has no power to interfere
into the legislative proceedings. The legislative proceedings. Because voting is part of the proceedings of the house. Okay, న్యాయ వ్యవస్థకి శాసన వ్యవస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. కానీ అవినీతి సందర్భ విషయాల్లో మాత్రం కోర్టు జోక్యం ఉంటుంది. కానీ ఆ జోక్యం ఏ సందర్భంలో ఉంటుంది? కోర్టు హౌస్ వెలుపల ఉంటుంది, కానీ హౌస్ లోపల మాత్రం ఉండదు. ఓకే, రైట్. నెక్స్ట్ కేస్. సుప్రీం కోర్ట్ has reversed its earlier verdict given in the PV Narasimha Rao case in Sita Soren case. Supreme Court has reversed its verdict in PV Narasimha Rao case, in which case? Sita Soren case. Sita Soren case ranges Supreme Court తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. It has reversed its earlier decision. అర్థమవుతుందా? సీతా సోరెన్ కేస్ అర్థమవుతుందా? సీతా సోరెన్ కేసులో it has reversed its verdict. Okay, and stated that judiciary can inquire into the legislative functions even when these are protected under Article 194 of the Constitution. So no immunity for criminal acts. చూడండి, నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే జడ్జిమెంట్ టు జడ్జిమెంట్ మీకు ఏం కనిపిస్తుంది? వేరియేషన్ కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? there is a significant variation from every judgment to another judgment. Okay, Sita Soren case లో no immunity for criminal acts. Okay, Sita Soren case లో పార్లమెంటు మరియు శాసనసభ్యులు అవినీతికి పాల్పడినప్పుడు they can be questioned by judiciary. అంటే అవినీతి పాల్పడినప్పుడు అవి శాసన సంబంధమైన కార్యకలాపాలు అయినప్పటికీ కూడా అవినీతి పాల్పడినప్పుడు అవి శాసన సంబంధమైన కార్యకలాపాలు అయినప్పటికీ కూడా ప్రశ్నించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. అంటే అనగా నేరపూరిత చర్యలకి సభ్యుల యొక్క ప్రత్యేక హక్కులు ఎలాంటి మినహాయింపుని ఇవ్వలేవు. అంతే, నేరపూరిత చర్యలకి ప్రత్యేక హక్కులు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేవు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? దేర్ ఈస్ అ క్లాష్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఇలా మరి ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? వాట్ ఈస్ ద సొల్యూషన్? కోడిఫికేషన్ ఆఫ్ ది ప్రివిలేజెస్. ఈ సందర్భంలో
సభ్యుల యొక్క హక్కుల్ని క్రోడీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సభ్యుల యొక్క హక్కుల్ని క్రోడీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇన్ దిస్ కంటెక్స్ట్ there is a demand for codification of privileges. Okay, write down. Codification means formally defining and enshrining special rights and immunities enjoyed by members of parliament and legislative assemblies. In a statute అంటే తెలుగులో రాయండి. పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ సభ్యులు అనుభవించే ప్రత్యేక అధికారాలు మరియు హక్కులు మొదలైన వాటిని అధికారికంగా నిర్వచించడం మరియు చట్టబద్ధంగా పొందుపరచడం. దీన్ని ఏమంటారు? కోడిఫికేషన్ అంటారు. అర్థమవుతుందా? రైట్. The advantages of codification. Write down the benefits of codification. First one, clarity and certainty. Write down codifying the privileges will bring proper guidelines and reduce ambiguities. Ensuring MPs and legislators understand the extent of their rights and responsibilities. Okay, write down. ప్రత్యేక హక్కుల్ని క్రోడీకరించడం ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు లభిస్తాయి. తద్వారా ఎంపీలు మరియు శాసనసభ్యులు తమ బాధ్యతల పరిమితుల్ని అవగాహన చేసుకోవడంలో ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. Write down the codified privileges enhance transparency and makes it easier for the public. Enhance the transparency, make it easier for public,
makes it easier for public to understand special rights, makes it easier to the public to understand the special rights granted to their representatives. ఓకే, అంటే ప్రజలకు ఈజీగా అర్థమైపోతాయి వీళ్ళకి ప్రజాప్రతినిధులకు ఏమి ఇచ్చారు హక్కులు అని చెప్పేసి. రైట్. క్రోడీకరించడం ద్వారా ప్రజలకు అవగాహన కలిగే విధంగా, క్రోడీకరించడం వల్ల ప్రజలకి అవగాహన కలిగే విధంగా ఉండి ప్రజలు తమ ప్రతినిధులు ఏ రకమైన ప్రత్యేక హక్కుల్ని అనుభవిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అవి ఉల్లంఘన గురైనప్పుడు ప్రజాప్రతినిధులు ప్రజలకి జవాబుదారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్ వుడ్ హెల్ప్ ఇన్ హోల్డింగ్ ఎంపీస్. రైట్ డౌన్. It would help in holding MPs accountable, especially in cases when they are misused. Okay, next, legal consistency. Legal consistency. Right on. Codifications can harmonize the privileges. With other laws. Codification can harmonize the privileges with other laws, ensuring consistency and reducing the conflicts between parliamentary immunities. And other legal provisions. Okay, write down. తెలుగు రాయండి. న్యాయపరమైన అనుసరణ. ఓకే, కోడిఫికేషన్ అంటే క్రోడీకరణ ఇతర చట్టాలతో పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కుల్ని పార్లమెంట్ ప్రజల యొక్క ప్రత్యేక హక్కుల్ని సమన్వయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లాస్ట్లీ the possibility for judicial review. ఓకే, అంటే ఖచ్చితంగా కోడిఫై చేయడం ద్వారా ఏమవుతుంది, న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. క్రోడీకరణ చేయడం ద్వారా న్యాయ సమీక్షకి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదే విషయాన్ని రైట్ డౌన్. ఇదే విషయాన్ని నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ అంటే రాజ్యాంగ పునఃసమీక్ష సంఘం. ఓకే, the same matter has been examined by National Commission to Review Working of Constitution. ఇదే విషయాన్ని రాజ్యాంగ పునఃసమీక్ష సంఘం
నేషనల్ కమిషన్ టు రివ్యూ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ పునఃసమీక్ష సంఘం పరిశీలించి పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కులు క్రోడీకరించాల్సినటువంటి అవసరాన్ని సిఫార్సు చేసింది. ఓకే, దిస్ మ్యాటర్ has been examined by National Commission to Review Working of the Constitution, has recommended for codification of the parliamentary privileges to provide clarity and avoid misuse. For codification of the privileges to provide clarity and avoid misuse. సో ఇప్పుడు అర్థమైందా మనం ఏ డైమెన్షన్స్ టచ్ చేసాము? ఫస్ట్ వాట్ ఈస్ ప్రివిలేజెస్ అని డిస్కస్ చేసాం, కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే ఇండివిజువల్ ప్రివిలేజెస్ డిస్కస్ చేసాం, తర్వాత అడ్వాంటేజెస్ రాసాం, ఎస్ఆర్ను, తర్వాత ఇంకేం రాసాం, అసలు క్లాష్ ఎందుకు వస్తుందనేది రాసాం. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటని రాసాం, కోడిఫికేషన్ అవసరం ఏంటని రాసాం. సో కన్క్లూడ్ చేసాం. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఏం రాద్దామంటే వాట్ ఈస్ ద డిక్లైన్ ఆఫ్ పార్లమెంట్? Decline of parliament. What is the meaning of decline of parliament? ఓకే, అంటే డిక్లైన్ అంటే ఏంటి? దిగజారిపోవడం. పార్లమెంటు ఏ రకంగా దిగజారిపోయింది అంటే ఇది కొంచెం ఘోరంగా ఉంది. దిగజారిపోయిందంటే అది కొంచెం అఫెన్సివ్గా ఉంది కదా. దీని తెలుగులో ఏం చెప్పొచ్చు? డిక్లైన్, తగ్గుదల. అంటే పార్లమెంట్ స్థాయి ఎలా తగ్గుతుంది అనే విషయం పైన మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ ది పార్లమెంట్? అంటే రిడక్షన్ ఆఫ్ ది రోల్, రిలవెన్స్ అండ్ అథారిటీ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, డిక్లైన్ ఆఫ్ ది పార్లమెంట్ మీన్స్ reduction in the effectiveness role, relevance, reduction in the effectiveness, role, relevance and authority of the parliament, in fulfilling its core functions, that is legislation, accountability and relevance. Legislation, accountability and relevance. Representation. చూడండి, పార్లమెంటు ఫంక్షన్స్ ఏంటి? 3 ఫంక్షన్స్. ఏంటండి? లెజిస్లేషన్ అంటే చట్టాలు చేయడం, అకౌంటబిలిటీ ఎగ్జిక్యూటివ్ని జవాబుదారీగా చేయడం, రిప్రజెంటేషన్ ప్రజలకి ప్రాతినిధ్యం వహించడం. ఈ 3 ఫంక్షన్స్లో ఫెయిల్ అవుతుంది. ఓకే, పార్లమెంట్ తగ్గుదల అంటే పార్లమెంటు ప్రధాన విధులైన చట్టాలు చేసే ప్రక్రియ, ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసే ప్రక్రియ, ప్రజల్ని ప్రాతినిధ్యం చేసే ప్రక్రియలో భాగంగా ప్రజలను ప్రాతినిధ్యం చేసే ప్రక్రియలో భాగంగా
పార్లమెంటు తన ప్రభావాన్ని ప్రజలను ప్రాతినిధ్యం చేసే ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ తన ప్రభావాన్ని పాత్రని మరియు ఔచిత్యాన్ని కోల్పోయే ప్రక్రియని ఏమంటున్నాం? డిక్లైన్ ఆఫ్ పార్లమెంట్ అంటున్నాం. ఓకే, సో మరి పార్లమెంట్ డిక్లైన్ ఏ రకంగా జరుగుతుంది? ఓకే, రైట్ డౌన్ the decline of legislature in the recent times. The decline of legislature in the recent times. అంటే గత కొద్ది కాలంగా పార్లమెంట్ తన యొక్క అధికారాన్ని ఏ రకంగా తగ్గుతుంది అనేటువంటి దాన్ని మన ఒక ట్రెండ్లో మనం చూస్తే, రైట్, ఫస్ట్ వన్, డిక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ హౌస్ ఈస్ సిట్టింగ్. Decrease in the number of days the house is sitting. అంటే పార్లమెంటు సమావేశాలు జరిగేటువంటి కాలం తగ్గిపోవడం. Decreasing the number of days in which the parliament is in sitting. అంటే ఎన్ని రోజులు కూర్చుంటుంది పార్లమెంటు? జస్ట్ 230 days. In 17th Lok Sabha, it was just 230 days. Just 230 days, which is shortest since 1952. అంటే 17th Lok Sabha కాలంలో సమావేశాలు జరిగిన కాలం కేవలం 230 సిట్టింగ్స్. ఓకే, సో ఇది 1952 నుంచి పోల్చుకుంటే చాలా తక్కువ రోజులుగా మనం చూడొచ్చు అనమాట. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ టైం. ఓకే, the budget sessions of 2023 has given lowest productivity. 2023 బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ చరిత్రలో అత్యంత అనుత్పాదకంగా ఉన్నాయి. అంటే లోయెస్ట్ ప్రొడక్టివిటీ. ఇట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్ ఎనఫ్. నెక్స్ట్, నెంబర్ 3, limited debates on public issues. ప్రజా ప్రయోజనాలపైన జరిగే చర్చలు చాలా తక్కువ సమయంలో మాత్రమే జరుగుతున్నాయి. లిమిటెడ్, షార్టెస్ట్ డిస్కషన్. ఓకే, నెక్స్ట్, there have been just 11 short duration debate discussions. There has been only 11 short duration discussions. Okay, స్వల్పకాలిక చర్చలు కేవలం 11 సార్లు మాత్రమే జరిగాయి. తర్వాత పార్లమెంట్ కమిటీలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం. ఓకే, నాట్ యూజింగ్ ద కమిటీ సిస్టమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్. ఎగ్జాంపుల్, డిక్లైనింగ్ ద నంబర్ ఆఫ్ బిల్స్ రిఫర్ టు ద సెలెక్ట్ కమిటీస్. పార్లమెంట్ కమిటీలు సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం. ఉదాహరణకి, చాలా బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి నివేదించకపోవడం. నాట్ రిఫరింగ్ ద బిల్స్ టు ద సెలెక్ట్ కమిటీస్. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్. తరచూ పార్లమెంటు సమావేశాలకి ఆటంకం కలిగించడం. ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్, thus reducing time available. What is that? Time available for meaningful debates and discussion. Next, allegations of corruption
and scandals. Allegation of corruptions and scandals. Allegation of corruption and scandals. Thus violation of parliamentary ethics. Thus violation of parliamentary ethics. Okay. తరచు అవినీతి సంబంధమైన విషయాలు ఉండడం వల్ల సంబంధించిన విషయాలు ఉండడం వల్ల పార్లమెంట్ యొక్క నైతికత దెబ్బతింటుంది. పార్లమెంట్ యొక్క నైతికత దెబ్బతింటుంది. నెక్స్ట్, మహిళల యొక్క ప్రాధాన్యత, మహిళలు మరియు అల్పసంఖ్యాకులు మైనారిటీస్ యొక్క ప్రాతినిధ్యం సరైన విధంగా లేకుండా, అండ్ lack of proper representation from women and minorities. Okay. Next, weakening of opposition parties. ప్రతిపక్ష పార్టీలు బలహీనం చెందడం. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ పార్లమెంట్. ఇవన్నీ కూడా పార్లమెంట్ యొక్క డిక్లైన్కి కారణమవుతున్నాయి. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్ బిల్స్ రిఫర్ టు ద పార్లమెంటరీ కమిటీస్ ఇది రాయండి, చాలా ఇంపార్టెంట్ స్టాట్. ద పర్సంటేజ్ ఆఫ్ bills referred to the parliament committee has reduced from 71% in the 15th Lok Sabha, 71% in 15th Lok Sabha to 13% in the 17th Lok Sabha. 71% in the 15th Lok Sabha. 15వ లోక్సభ కాలంలో పార్లమెంట్ కమిటీలకి నివేదించిన బిల్లుల యొక్క సంఖ్య 71% ఉంటే అది 2019 వరకు అది 13% చేరింది. 2019 వరకు ఎంత శాతం చేరింది? 13% చేరింది. అంటే 71% బిల్స్ని ఇదివరకు పార్లమెంట్ కమిటీస్కి రిఫర్ చేస్తే ఇప్పుడు ఎంత? జస్ట్ 13%. అంటే క్వాలిటీ ఆఫ్ ది లెజిస్లేటివ్ డిస్కషన్ హ్యాస్ రిడ్యూస్డ్. ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? దెర్ ఇస్ అ డిక్లైన్ ఆఫ్ పార్లమెంట్, రోల్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా? సో ఇక్కడికి ఇది ఆపేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో యూసీసీ అలాగే జ్యుడిషియరీ. ఓకే, జ్యుడిషియరీలో రకరకాల క్వశ్చన్స్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, జ్యుడిషియల్ యాక్టివిజం, అలాగే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. ఓకే, తర్వాత జ్యుడిషియల్ పెండెన్సీ, తర్వాత ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్. ఇవి డిస్కస్ చేసిన తర్వాత దెన్ వి విల్ బీ గోయింగ్ త్రూ ఫెడరల్ ఇష్యూస్ డిస్కస్ చేసిన తర్వాత లోకల్ బాడీస్. దీంతో మనకు పాలిటీ అయిపోతుంది. ఓకేనా? అంటే మ్యాక్సిమం ఇంకో 2-3 సెషన్స్, మ్యాక్సిమం 4 సెషన్స్ అనుకోండి. 4 సెషన్స్లో ఐ విల్ కంప్లీట్ పాలిటీ. ఓకేనా? ఆ తర్వాత లెట్ us స్టార్ట్ గవర్నెన్స్. ఇప్పటివరకైతే ప్రొడక్టివ్ ఉందా? డిడ్ యూ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ది నోట్స్? ఎస్, గవర్నర్, అది అటాసిల్, ఎస్ షూర్లీ, అది కూడా చెప్తా. ఓకే, ఎందుకంటే అవి మనకు ఫెడరల్ రిలేషన్స్ అనేసరికి అవన్నీ కూడా వచ్చేస్తాయి ఇక. ఓకేనా?